నీ మాటే నీ గెలుపుకు మంత్రం. అవును, కొంతమంది మాట్లాడితే అలాగే వినాలి అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఏమైనా చెయ్యొచ్చు అనిపిస్తుంది. ఎందుకు అలా? వాళ్ళ మాటల్లో ఏం మంత్రాలు ఉంటాయి? ఏంటి ఆ మాటల గొప్పతనం? ప్రతి మనిషి ఒక తాళం లాంటి వాడైతే నీ మాటలు తాళం చెవి లాంటివి. సరైన తాళం చెవి వాడితే అవతలి వాడి మనసుకు తాళం తప్పకుండా తెరుచుకుంటుంది. అందుకే మాటలను ఎంచుకునేటప్పుడు ఆలోచించి ఉచ్చరించేప్పుడు మంత్రించినట్లు భావాన్ని ముఖంలో ప్రస్ఫుటంగా కనబరుస్తూ బాడీని భావానికి సింకు చేస్తూ చిరునవ్వుతో నొప్పించక తానొవ్వక చెప్పగలిగితే నీ మాటలకు కూడా మంత్రబలం రాదా? ప్రయత్నంలో ఓడిపోకు, కానీ ప్రయత్నించి ఓడిపోయినా అది గెలుపుతో సమానం. మై డియర్ ఫ్రెండ్స్, భవిత సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను శ్రీలత, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్.